మాయ మాటలు, అంకెల గారడి, తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ముచ్చట్లు, బబ్రాజమానం బజగోవిందం. కాంగ్రెస్ సర్కారుల బడ్జెట్లు ఇగో ఇట్లనే ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాటలకు చేసే పనులకు అస్సలు పొంతనే ఉండదు. గా ఉత్తుత్తి 6 గ్యారెంటీల లెక్కనే బడ్జెట్ లెక్కలు కూడా ఉత్తుత్తి లెక్కలే. ప్రజలకు మంచి చేసే సంక్షేమ పథకాలకు పైసలు తగ్గిస్తుండ్రు, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కడుపు నింపుతుండ్రు. బీసీల మీద ప్రేమ ఉన్నట్టు భలే నటిస్తుంటారు. మరి రేపు వచ్చే బడ్జెట్ లో బీసీల కోసం 20,000 కోట్లు పెట్టుండ్రి. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండ్రు కదా, చెయ్యండ్రి. పింఛన్లు 4,000 చేస్తామన్నారు కదా, చెయ్యండ్రి. దానికి 35,000 కోట్లు అవసరం పడతాయి. మరి బడ్జెట్ లో పెట్టుండ్రి. పేదోళ్ళకి 22 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నారు. రాష్ట్రం అంతా 7 దాన్నే ఇచ్చుకపోయింది. ఇండ్ల కొరకు 25,000 కోట్లు పదురాయిండ్రి. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి జాగలు ఇస్తామన్నారు, మాట ఇచ్చిండ్రు. ఈ బడ్జెట్ మీటింగ్లలో మాట నిలబెట్టుకోండి. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. దాని పైసలు కూడా ఈసారి బడ్జెట్ లో పెట్టుండ్రి. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మసిబూసి మారేడుకాయ చేస్తామంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కవితక్క నాయకత్వంలో ప్రజా పోరాటాలు సురువైతాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడా రేవంత్ రెడ్డి గద్దె దిగుడా, బరాబర్ ఏదో ఒకటి తేలిపోతుంది.